అలాగే నమస్తే అండి. మా పేటీఎం కుక్కలు ఆడుతున్నాదని మామూలుగా లేదండి. మొన్న రీసెంట్గా జరిగిన ఒక డిబేట్లో అర్నబ్ గోస్వామి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి నువ్వు క్రిస్టియన్ కదా, నీ మతం ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేశాడు. ఆ క్వశ్చన్కి సంబంధించి చాలామంది ఆర్టిస్టులు అందరూ కూడా బయటకు వచ్చి నువ్వు మా జగన్మోహన్ రెడ్డిని నీ మతం ఏంటి అని చెప్పేసి అని అడుగుతావా, నీకు ఎంత ధైర్యం, ఒకవేళ చేస్తే చేసాడు అనుకో అవినీతి, చేస్తే చేసాడు కల్తీ, తినేసాడు ఒక 250 కోట్ల రూపాయలు, అంత మాత్రాన నువ్వు జగన్మోహన్ రెడ్డి మతం ఏంటి అని అడుగుతావు అని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అర్నబ్ గోస్వామిని ఉద్దేశించి కౌంటర్ ఇస్తున్నారు. ఒకసారి వీరి చిత్రం చూడండి. అంత ఇంగ్లీషే మళ్ళీ ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తుంది చూడండి. మొత్తం కాదు కొద్దిగా. This video message is for Mr. Arnab Goswami. Let me start with this. There are generally two types of job interviews. One that asks, why should I give this person a job? Or another that asks, why should I not? Your opening statement left no doubt. It was clearly biased against Mr. Jagan Mohan Reddy Garu from the very start. It is deeply disturbing to hear a journalist of your stature question a former chief minister's religion on తప్పే ఉందండి. ఇప్పుడు మతం అడిగితే తప్పే ఉంది. అదేం పెద్ద నేరం ఏమీ కాదు, అదేం పెద్ద ఘోరం ఏమీ కాదు. ఇప్పుడు నీ మతం ఏంటి అని అడగడంలో అంత పెద్ద తప్పేమీ లేదండి. తప్పే ఉంది అందులో. ఇప్పుడు నేను హిందువు, ఇంకొకరు క్రిస్టియన్ ఉంటారు, ఇంకొకరు ముస్లిం ఉంటారు, తప్పే ఉంది అందులో. అడగడంలో తప్పే ఉందని అడుగుతున్నా. ఎందుకు ఎలా జరిగింది, ఎవరి హయాంలో ఎందుకు ఎలా జరుగుతుంది, గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ తిరుపతికి సంబంధించి ఇష్యూ ఎందుకు వస్తుంది, ఇలాంటి అనేక అంశాలన్నీ చర్చకు వచ్చినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి మతం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చర్చకు వచ్చుద్దిగా. తప్పేమి కాదు అది. ఎక్కడా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించలా, ఎక్కడా దూషించలేదు ఎక్కడా కూడా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అన్య మతస్థులను తీసుకొచ్చి బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా నియమిస్తే ఏమనుకోవాలి? బొమ్మన కరుణాకర్ రెడ్డి హిందువా? ఒకవేళ బొమ్మన కరుణాకర్ రెడ్డి హిందువు అయితే కనుక అతని కుమారుడు పెళ్ళి క్రైస్తవ పద్ధతిలో ఎందుకు జరిపిస్తాడండి? ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా హిందువా? కాదుగా. జగన్మోహన్ రెడ్డి హిందువు కాదని చెప్పేసి అనేది ఓపెన్ సీక్రెట్. అది జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, అది అందరికీ తెలిసింది. మేము దాన్ని తప్పు పట్టట్లా. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసాడు అనేదే కదా ఇక్కడ ఇంపార్టెంట్. మన రీసెంట్గా క్రిస్మస్కి కడప పులివెందులో చర్చికి వెళ్ళాడు. అంటే మీరు చెప్పుకోతున్నారు కదా ముఖ్యమంత్రికి మతం ఏంటండి, ముఖ్యమంత్రికి కులం ఏంటంటే ఆయన అన్ని మతాలని గౌరవిస్తాడు, అన్ని మతాలని పూజిస్తాడు, లేదంటే ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు కదా. మొన్న క్రిస్మస్కి కడప ఎక్కడికో వెళ్ళాడా లేదా? మరి ఉగాదికి వెళ్ళలేదండి, శ్రీరామనవమికి వెళ్ళలేదండి, కృష్ణాష్టమికి ఎందుకు వెళ్ళలేదండి? మా హిందువుల పండగకి ఏ రోజు కూడా ఏ దేవాలయాలకి వెళ్ళలేదు కదా. ఎందుకు వెళ్ళలేదండి? మరి కనీసం సెలబ్రేషన్స్ కూడా ఎక్కడ చేసిన దాఖలాలు ఎక్కడ కనపడాలి మాకు? ఎందుకండి? అంటే జగన్మోహన్ రెడ్డికి తన మతంపై దానికి గౌరవం ఉండొచ్చు, మేము కాదనట్లా. మమ్మల్ని ఏమి నమ్మాలనో, లేదంటే మా మతాన్ని పూజించాలనో, లేదంటే మా దేవుళ్ళను కూడా పూజించాలని చెప్పి మేము అనట్లా. మీరు ఇప్పుడు చెప్పుకొచ్చిన లాజిక్, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి మతం ఏంటంటే అని అడిగి మీరు మరి మా పండగలు వచ్చినప్పుడు ఏ రోజు జరుపుకునే సందర్భాలు ఏమీ లేవే. కనీసం కుటుంబ సమేతంగా ఎప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళిన సందర్భాలు లేవే. చివరి ఆఖరికి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో కూడా ఒక్కడు వెళ్ళి ఇచ్చేసాడు, కానీ సతీ సమేతంగా వీళ్ళు ఇవ్వలేదు కదా. మరి దాన్ని ఏమంటారు? ఇక్కడ వ్యత్యాసం చూపించాడు అలా చూపించలేదని అలా ఖచ్చితంగా వ్యత్యాసం చూపించాడు. ఆ అభిప్రాయం వాళ్ళకి ఖచ్చితంగా ఉందండి, లేకుండా లేదు అని చెప్పేసి మీరు ఎలా మాట్లాడతారో. జగన్మోహన్ రెడ్డికి మతం పట్ల కానీ కులం పట్ల కానీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పేసి మీరు ఎలా చెప్తారండి? ఇంత క్లియర్గా, ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా కళ్ళ ముందు కనబడుతుంటే మీరు అంత గుడ్డిగా ఎలా చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జెరూసలేం వెళ్ళాడు కదా, వెళ్ళాడా లేదా? మరి మన దేశంలో ఉన్న అయోధ్యకి ఎందుకు వెళ్ళలేదండి? ఇప్పుడు జెరూసలేంకి కుటుంబ సమేతంగా వెళ్తారు, ఇక్కడ మా పండక్కి అక్కడ దాకొద్దు.
తిరుమల ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు కనీసం కుటుంబ సమేతంగా వెళ్ళి ఎప్పటి వరకు ఎప్పుడు కూడా కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించలేదు ముఖ్యమంత్రి హోదాలో. నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే ఎవడు అడగడా? మరి ఆ భేదం జగన్మోహన్ రెడ్డికి ఉందనాలా లేదనాలా?